తర్జనం యమదూతానం రామనామేతి గర్జనం. అనుక్షణం రామనామ జపం చేస్తున్న వారి దరి చేరటానికి యమదూతలు సైతం భయపడతారు. అటువంటి రామనామాన్ని సనాతన ధర్మంలో ప్రతినిత్యం ప్రార్థించని నోరుండదు, తలవని మనస్సుండదు. యుగాలు గడిచినా తరాలు మారినా ఆ త్రేతాయుగ రాముడు పాలించినదే ఉత్తమ రాజ్యం. ఆయన జీవితమే మానవాళికి అత్యుత్తమ మార్గదర్శకం. ఓ యుగ పురుషుడిగా, ఒక ఆదర్శ పురుషుడిగా నేటికి భక్తకోటి మదిలో గూడు కట్టుకున్న దైవంగా నిలిచిపోయాడు ఆ రామచంద్ర ప్రభువు. రాఘవుడి జన్మభూమి అయిన ఈ భరత భూమిలో రామాలయం లేని ఊరుండదు, రామాయణం వినని మనిషి ఉండడు అని అనటంలో అతిశయోక్తి లేదు. ఈ కారణంగానే భారతదేశంలో సీత, లక్ష్మణ, హనుమ సమేతంగా ఉన్న రాముడి ఆలయాలు వాడవాడలా కనువిందు చేస్తూ మైమరిపింపజేస్తూ ఉంటాయి. ఎక్కడ రామనామ సంకీర్తనం జరుగుతూ ఉంటుందో అక్కడ హనుమ తప్పనిసరిగా ఉంటాడన్నది అర్యోక్తి. మరి అటువంటిది హనుమంతుడు లేని రాముడిని కనీసం ఊహించుకోగలమా? మన తెలుగు రాష్ట్రంలోనే భద్రాచల క్షేత్రం కంటే పురాతనమైన ఓ రామాలయంలో రాముడికి తోడుగా సీత, లక్ష్మణ విగ్రహాలే ఉంటాయి. అక్కడి గర్భగుడిలో హనుమంతుడి విగ్రహం మాత్రం ఉండదు. అంతేకాకుండా తెలుగు రాష్ట్రాలలో శ్రీరామనవమి నాడు వైభవపేతంగా సీతారామ కళ్యాణం జరిపించడం అనాదిగా వస్తున్న ఒక సాంప్రదాయం. కానీ ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఆలయంలో మాత్రం శ్రీరామనవమి నాడు స్వామివారి కళ్యాణం జరిపించరు. అసలు ఆంజనేయుడు లేని రామాలయం ఏమిటి? శ్రీరామనవమికి సీతారాముల కళ్యాణం జరిపించకపోవడం ఏంటి? వీటన్నిటికీ అసలు కారణాలేంటి? ఎక్కడ ఉంది ఈ ఆలయం? ఆలయ చరిత్ర ఏంటి? వంటి సందేహాలకు సమాధానాలు తెలియాలంటే ఈ రోజుటి మన వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను. మన దేశంలో ఊరూరా వాడవాడలా ఎన్నో రామాలయాలు ఉంటాయి. వాటన్నిటిలోని శ్రీరాముడు ఖచ్చితంగా సీతా, లక్ష్మణ, హనుమ సమేతంగా కొలువై ఉంటాడు. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఆలయంలో మాత్రం హనుమంతుడు లేకపోవటం నిజంగా అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈ విభిన్న ఆలయం మన ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో గల ఒంటిమిట్టలో ఉంటుంది. ఆంధ్ర అయోధ్యగా మన తెలుగు రాష్ట్రాలలో అత్యంత పురాతనమైన ఆలయంగా ఒంటిమిట్ట రామాలయానికి పేరు ఉంది. ఈ క్షేత్రంలో ఉన్న మూల విరాట్ విగ్రహం ఏకశిలపై చెక్కబడింది. ఒకే శిలలో సీతారామ లక్ష్మణులు ఉండటంతో పాటు రాముడు ఇక్కడ యోగముద్రలో ఉండటం మరో విశేషంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ ఆలయం మూల విరాట్ దగ్గర హనుమంతుడి విగ్రహం లేకపోవటం ఏమిటో తెలియాలంటే ముందుగా స్థల పురాణం తెలుసుకోవాలి. ఒంటిమిట్ట రామాలయ నిర్మాణానికి సంబంధించి ఎన్నో గాథలు జనుబాహుల్యంలో ప్రచారంలో ఉన్నా రెండు మాత్రం స్థల పురాణానికి దగ్గరగా ఉంటాయని ఆధ్యాత్మికవేత్తలు అంటున్నారు. ఒకప్పుడు ఒంటిమిట్ట ప్రాంతం అంతా కూడా కీకారణ్యంలో ఉండేది. రామచంద్రుడి 14 ఏళ్ల వనవాస సమయంలో సీతాలక్ష్మణ సమేతుడై ఈ అరణ్యంలో కొంతకాలం గడిపినట్లు పురాణాల ద్వారా తెలుస్తుంది. త్రేతాయుగంలోని శృంగి, మృకండు మహర్షుల ఆశ్రమం ఇక్కడ ఉండేది. వాళ్ళు చేస్తున్న యజ్ఞ యాగాదులకు రాక్షసుల వలన విఘాతం ఏర్పడుతూ ఉండటంతో మహర్షులు శ్రీరాముడిని శరణు వేడారు. శిష్ట రక్షకుడైన స్వామి ఆ రాక్షసులను కడతేర్చి యాగరక్షణ గావించాడు. త్రేతాయుగంలోని ఆ ఘట్టానికి గుర్తుగా మహర్షులు ఒక ఏకశిలపై సీతారామ లక్ష్మణుల విగ్రహాలను చెక్కించినట్లు తెలుస్తుంది. ఆ తర్వాత రాముడు భక్తుడైన జాంబవంతుడు ఆ ఏకశిలా విగ్రహాలకు ఆలయం నిర్మించి వాటిని ప్రతిష్ఠించాడన్నది పురాణ విదితం. రాముడు శృంగి, మృకండు మహర్షులను కలిసే సమయానికి హనుమంతుడు స్వామివారికి పరిచయం కాకపోవడం వల్లనే మహర్షులు కేవలం సీతారామ లక్ష్మణుల విగ్రహాలను మాత్రమే చెక్కించారని ఆధ్యాత్మికవేత్తలు అంటున్నారు. ఈ ప్రాంతంలోని బోయవారైన ఒంటెడు, మిట్టడనే ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. నాడు ఆ అటవీ ప్రాంతం మొత్తం వారి సంరక్షణలోనే ఉండేది. ఓసారి ఆ ప్రాంతాలన్నిటిపై సర్వ అధికారాలు ఉన్న కంపరాజనే ఉదయగిరిరాజు అక్కడికి రావటంతో అన్నదమ్ములు తమ గూడెం ప్రజలతో కలిసి రాజును స్వాగతించి అతిథి సత్కారాలు చేసి చుట్టుపక్కల ప్రాంతాలను చూపించి విశేషాలను తెలియజేశారు. కంపరాజు సంతోషించి ఏదైనా కోరుకోమన్నాడు. అప్పుడు వారు తమకు అడవిలో లభించిన ఏకశిలా సీతారామ లక్ష్మణుల విగ్రహాల గురించి తెలియజేసి అక్కడ ఒక ఆలయం నిర్మింపజేయమని కోరారు. రాజు ఆనందించి ఆలయ నిర్మాణానికి అవసరమైన నిధులను సమకూర్చి ఆ బాధ్యతను వాళ్ళకే అప్పగించి వెళ్ళిపోయాడు. విగ్రహాలు లభించిన నాటి నుండి పరమ రామ భక్తులుగా మారిపోయిన
ఒంటడు మిట్టడు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ ఆలయాన్ని నిర్మించారని, అందువల్లనే ఆ ఆలయానికి ఒంటిమిట్ట రామాలయం అనే పేరు స్థిరపడిందని కొంతమంది చరిత్రకారులు చెబుతున్నారు. ఒంటిమిట్ట రామాలయ ప్రాంగణంలోని రామతీర్థం అనే కొలను ఉంది. సీతారాముల వనవాస సమయంలోని ఈ ప్రాంతంలో కొన్నాళ్ళు ఉన్నారు. ఆ సమయంలో వారి అవసరాల కోసమని స్వామివారు తన బాణంతో ఈ కొలను ఏర్పాటు చేశాడని, అందుకే ఈ కొలనుకు రామతీర్థం అనే పేరు స్థిరపడిందని స్థల పురాణం ద్వారా తెలుస్తుంది. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే 18 మహాపురాణాలలో ఒకటైన వ్యాస విరచిత శ్రీమద్ భాగవతాన్ని తేనిగీకరించిన సహజ కవి పోతన దానిని ఇక్కడి రామయ్యకే అంకితమిచ్చాడని చెబుతారు. ఇక ఆలయ పునరుద్ధరణ విషయానికి వస్తే కాలానుగుణంగా చోళులు, అగ్నికులు, క్షత్రియులు, విజయనగర రాజులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసినట్లు తెలుస్తుంది. మూల విరాట్ దగ్గర హనుమంతుల వారి విగ్రహం లేకపోవటం వల్ల ఈ ఆలయ ప్రాంగణంలోని ఒక ఆంజనేయుల వారి మందిరాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. కాలగమనంలోని ఒంటిమిట్ట రామాలయం కొంత దెబ్బతినగా వావిలి కొలను సుబ్బారావు అనే మహారామభక్తుడు ఈ రామాలయాన్ని పునరుద్ధరించినట్లు ఆలయ చరిత్ర చెబుతుంది. భద్రాద్రి రామయ్యపై ఉన్న భక్తితో గుడి కట్టించి ఆభరణాలు చేయించడానికి గాను భక్త రామదాసు సర్కారు వారి ధనం వాడి జైలు పాలైన విషయం తెలిసిందే. కానీ ఇక్కడ మనం చెప్పుకుంటున్న రామభక్తుడు సుబ్బారావు మాత్రం ఆలయ నిర్మాణానికి గాను స్వామికి విలువైన ఆభరణాలను సమకూర్చేందుకు గాను వాడిన ధనం ఆయన కొబ్బరి చిప్పన పట్టుకొని ఊరూరా తిరిగి భిక్షాటన చేస్తూ ఆ కాలంలోనే సుమారు 10 లక్షల రూపాయలను సేకరించారు. ఆ విధంగా వచ్చిన డబ్బుతో నాడు ఒంటిమిట్ట రామయ్యకు కావలసినవన్నీ సమకూర్చినట్లు ఆలయ రికార్డులు పేర్కొంటున్నాయి. వాల్మీకి రామాయణాన్ని తెలుగులోకి అనువదించినందుకు గాను ఈయనను ఆంధ్ర వాల్మీకిగా భక్తకోటి పిలుచుకుంటారు. ఆలయ నిర్మాణం జరిగిన నాటి నుండి శ్రీరామనవమి నాడు సీతారాముల కళ్యాణం జరపకుండా చతుర్దశి నాడు కళ్యాణం, పౌర్ణమి రోజున రథోత్సవం నిర్వహించడం ఆచారంగా కొనసాగుతుంది. నవమి నాడు పోతన జయంతి పేరుతో కవి పండితులను సత్కరించడానికి ఓ సాంప్రదాయంగా నేటికీ పాటిస్తున్నారు. శ్రీరామనవమి సందర్భంగా ఒంటిమిట్టలో 9 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఒక విశేషంగా చెప్పుకోవచ్చు. జై శ్రీరామ్.